తొక్కిసలాట ఘటనపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ లో విచారణకు హీరో అల్లు అర్జున్ హాజరయ్యారు. అల్లు అర్జున్ కు రిమాండ్ విధించడంపై కోర్టులో అల్లు అర్జున్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. దీంతో వాదనలు విన్న కోర్టు విచారణకు వచ్చే ఏడాది జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ ముగిసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరారు. దీంతో తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. విచారణకు వర్చువల్ గా హాజరయ్యారు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఆ గడువు ముగియడంతో ఈ రోజు వర్చువల్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. అయితే దీనికి సంబంధించిన విచారణ వచ్చే ఏడాది 10వ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేయడం జరిగింది. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కౌంటర్ దాఖలు చేయడానికి సమయం అడగడంతో విచారణ జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నాంపల్లి కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 14 రోజుల రిమాండ్ గడువు ముగించడంతో ఈ రోజు అయితే వర్చువల్ గా హాజరయ్యారు. నాంపల్లి కోర్టు అయితే వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది విచారణకు సంబంధించి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. అయితే నాంపల్లి కోర్టు రిమాండ్, జ్యుడిషియల్ రిమాండ్ అయితే ఈ రోజుతో ముగిసింది. అటు అల్లు అర్జున్ కూడా వర్చువల్ గా హాజరవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు ఈరోజు విచారణ చేసింది. ఏదైతే అల్లు అర్జున్కి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించిందో ఆ రిమాండ్కి సంబంధించి ఈరోజు డేట్ ఉండడంతోనే నాంపల్లి కోర్టు విచారించింది. విచారణకు అల్లు అర్జున్ వర్చువల్గా హాజరు కావడం జరిగింది. ఎందుకంటే గతంలో రిమాండ్ పరిస్థితి చేయి దాటిపోయే పరిస్థితి ఉంది. ఎక్కువగా అడ్వకేట్స్, అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో ఈసారి కూడా మళ్ళీ అదే పరిస్థితి ఉంటుందని చెప్పేసి న్యాయవాదులు న్యాయమూర్తిని కోరడంతోనే అల్లు అర్జున్ వర్చువల్గానే హాజరు కావడం జరిగింది. ఆ కేసును విచారించిన న్యాయమూర్తి జనవరి 10కి వాయిదా వేయడం జరిగింది. అయితే అల్లు అర్జున్కి సంబంధించి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు దాఖలు చేయడం జరిగింది. అల్లు అర్జున్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా వాదనలు వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు గడువు కోరారు. ఎందుకంటే కౌంటర్ దాఖలు చేయమని నాంపల్లి కోర్టు ఆదేశించడంతో కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని చెప్పేసి కోరడంతో ఆ పిటిషన్ని సోమవారానికి వాయిదా వేసింది. వేరువేరుగా సెషన్ కోర్టులో బెయిల్ పిటిషన్కి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. నాంపల్లి 9th MM కోర్టులో అల్లు అర్జున్కి సంబంధించి రిమాండ్కి సంబంధించి విచారణ జరిగింది. నాంపల్లి ఏదైతే సంధ్యా థియేటర్కి సంబంధించిన తొక్కిసలాట ఘటన కేసుకు సంబంధించి 2 వేరువేరుగా జరిగాయి. ఒకటి ఏదైతే అల్లు అర్జున్కి సంబంధించి రెగ్యులర్ బెయిల్, హైకోర్టు ఇప్పుడు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కాబట్టి రెగ్యులర్ బెయిల్ని నాంపల్లి కోర్టులోనే పిటిషన్ దాఖలు చేసుకోవాలని చెప్పేసి సూచన చేయడంతో ఈరోజు అల్లు అర్జున్ న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దానిపైన సుదీర్ఘంగా వాదన ఉన్న తర్వాత పోలీసులు సమయం కోరారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని చెప్పేసి కూడా న్యాయమూర్తిని కోరడంతో సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం లోపు కౌంటర్ కూడా దాఖలు చేయాలని చెప్పేసి చిక్కడపల్లి పోలీసులకు నాంపల్లి సెషన్ కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఇటు పోలీసుల తరపు వాదనలతో పాటు అల్లు అర్జున్ న్యాయవాదుల తరపున వాదనలు కూడా సోమవారం మరొకసారి విన్న తర్వాతే న్యాయమూర్తి ఒక నిర్ణయం వెలువడించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు మధ్యంతర బెయిల్పై అల్లు అర్జున్ ఉన్నాడు కాబట్టి రెగ్యులర్ బెయిల్ ఇస్తేనే ఇక్కడ నుంచి నాంపల్లి కోర్టు నుంచి రెగ్యులర్ బెయిల్ వస్తేనే ఇక మీద మరో 2 వారాలు మాత్రమే హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉంది. కాబట్టి రెగ్యులర్ బెయిల్ నాంపల్లి కోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సోమవారం రోజు ఇటు వాదనలు విన్న తర్వాత కౌంటర్ దాఖలు చేసి వాదనలు విన్న తర్వాత బెయిల్పై నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇక
ఏదైతే అల్లు అర్జున్కి సంబంధించి రిమాండ్కి సంబంధించి 10వ తారీఖు అంటే ఈ నెల ఏదైతే జనవరి 10వ తారీఖు వాయిదా వేయడం జరిగింది కాబట్టి ఆ రోజు వాదనలు జరిగే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్కి సంబంధించిన కేసులో నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. వాటికి సంబంధించి ఆయన వర్చువల్గా హాజరు కావడం జరిగింది. ఆ వర్చువల్గానే న్యాయమూర్తి విచారించిన తర్వాత వాయిదా వేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కి సంబంధించిన స్టేట్మెంట్ కూడా 3.5 గంటల పాటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో రికార్డ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక సోమవారం రోజు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఆర్డర్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.